like there's no tomorrow. TunePocket.com. Dear students, welcome to today class. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. ఒకసారి ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం మొదట చెప్పడం జరిగింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వన్ యాంగిల్ 90 degrees ఉంటుంది. అదర్ 2 యాంగిల్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. దేనైతే ఎక్యూట్ యాంగిల్గా మనం బేస్ చేసుకున్నామో దానికి ఆపోజిట్గా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అని, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే లార్జెస్ట్ సైడ్ని హైపోటెన్యూస్ అని, అండ్ ఏకి పక్కనే ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అని అంటాం. ఇది మనం తెలుసుకున్నాం. అలాగే సమ్ రేషియోస్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ రూపంలో ఉన్నవన్నీ మీరు నోట్ చేసుకోండి. సైన్ థీటా రేషియోని ఎలా డిఫైన్ చేసామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సైన్కి ఇన్వర్స్, సైన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసికెన్ కాబట్టి ఈ సైన్ రేషియోని రివర్స్లో మనం రాసుకుంటే కొసికెన్ థీటా యొక్క ఫార్ములా వస్తుంది. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి కొసికెన్ థీటా ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఎందుకంటే సైన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసికెన్. అలాగే కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెన్. కాస్ థీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కావున సీకెన్ థీటా ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే టాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్. టాన్ థీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో కాట్ థీటా కూడా ఏమవుతుందంటే దీనికి రివర్స్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సరే, మరొకసారి చూద్దాం. ఓకే, మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి కూడా డిస్కస్ చేసాం. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనకి మెయిన్లీ 3 రేషియోస్: సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. వాటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. సైన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసికెన్, కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెన్, టాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్. అకార్డింగ్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ని బట్టి సైన్ రేషియోని ఎలా డిఫైన్ చేసామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి సైన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసికెన్ కాబట్టి దీనికి రేషియో ఎలా వస్తుందంటే ఈ సైన్ రేషియోని రివర్స్ చేసి న్యూమరేటర్ డినామినేటర్ని చేంజ్ చేస్తే కొసికెన్ థీటా రేషియో వస్తుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అలాగే కాస్ థీటాని ఎలా డిఫైన్ చేసాం? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెన్ కాబట్టి ఈ కాస్ రేషియోని న్యూమరేటర్ డినామినేటర్ని చేంజ్ చేస్తే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే టాన్ రేషియోని ఎలా డిఫైన్ చేసాం? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి టాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్ కాబట్టి కాట్ రేషియో ఎలా వస్తుందంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. టాన్ రేషియోని రివర్స్లో రాస్తే కాట్ రేషియో వస్తుంది. సైన్ రేషియోని రివర్స్లో రాస్తే కొసికెన్ రేషియో వస్తుంది. కాస్ రేషియోని రివర్స్లో రాస్తే సీకెన్ రేషియో వస్తుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ రేషియోస్ కూడా మనం నిన్న ఆల్రెడీ చెప్పాం. సైన్కి ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇఫ్ టాన్ ఏ ఈక్వల్ టు 3/4 దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. టాన్ రేషియో వాల్యూ ఇచ్చాడు 3/4 అని. ఫైండ్ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఇంకా అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే టాన్ రేషియో కాకుండా రిమైనింగ్ మనకి ఇంక ఎన్ని రేషియోస్ ఉన్నాయి? ఇంకా 5 రేషియోస్ ఉంటాయి. ఏంటివి? సైన్ ఏ, కాస్ ఏ, కొసికెన్ ఏ,
secant A cot A. ఇలా మనకి ఈ రిమైనింగ్ రేషియోస్ అన్నాడు కదా, ఈ అదర్ రేషియోస్ అంటే ఈ 5 రేషియోస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని దీనికి ఏ బి సి అని మనం వెర్టెక్స్ని ఐడెంటిఫై చేద్దాం. tan ఏ అనేది ఎక్యూట్ యాంగిల్గా వాడు తీసుకున్నాడు కాబట్టి ఏని మనం ఎక్యూట్ యాంగిల్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రైట్ ట్రయాంగిల్ తీసుకున్న వెంటనే మనం ఏం ఐడెంటిఫై చేయాలి? వాటి యొక్క ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఏ ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఏకి ఆపోజిట్గా ఉన్నది బీసీ, ఇది ఆపోజిట్ సైడ్. ఏబి అడ్జసెంట్ సైడ్, ఏసీ హైపోటెన్యూస్ మనకు అవుతుంది. అయితే ఇక్కడ మనకి tan ఏ రేషియో 3/4 ఇచ్చాడు. మనకి tan ఏ రేషియో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ని బట్టి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అది మనకు తెలియాలి. సో ఆపోజిట్ సైడ్ 3 టైమ్స్ ఉంది, అడ్జసెంట్ సైడ్ 4 టైమ్స్ ఉంది. సో ఆపోజిట్ సైడ్ బదులుగా మనం 3 వేసుకుందాం, అడ్జసెంట్ సైడ్ బదులుగా 4 వేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ హైపోటెన్యూస్ వాల్యూని ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. చేస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే 3ని స్క్వేర్ చేయండి, 9 వస్తుంది. అలాగే ఇంకొక సైడ్ అడ్జసెంట్ సైడ్ని స్క్వేర్ చేయండి, 16 వస్తుంది. 9ని 16 యాడ్ చేయండి, 25. 25కి రూట్ కట్టండి, 5. సో మనకి హైపోటెన్యూస్ వాల్యూ 5 అవుతుంది. దీన్ని సపరేట్గా స్టెప్స్ చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు. వెరీ ఈజీ. సైడ్ని స్క్వేర్ చేస్తారు, ఇంకొక సైడ్ని స్క్వేర్ చేస్తారు. ఈ 2 సైడ్స్ స్క్వేర్స్ యొక్క సమ్ అనేది హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి సో ఈ రెండింటిని యాడ్ చేసి రూట్ కడితే హైపోటెన్యూస్ వాల్యూ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి సైన్ ఏ రేషియో ఎంత వస్తుంది? మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ని బట్టి రేషియోస్ ఫార్ములాస్ తెలియాలి. సైన్ రేషియో, సైన్ ఏ ఆపోజిట్ సైడ్ ఆఫ్ an angle A by hypotenuse, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత మనకి 3, హైపోటెన్యూస్ ఎంత వచ్చింది 5. ఇది సైన్ వాల్యూ. కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ మనకి ఇక్కడ ఎంత 4, హైపోటెన్యూస్ ఎంత 5. కొసెకన్ ఏ, కొసెకన్ ఫార్ములా ఏంటి? సైడ్స్ని బట్టి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ అంత మనకి 5, ఆపోజిట్ సైడ్ 3. అలాగే సీకెన్ ఏకి ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ ఏ. హైపోటెన్యూస్ అంత మనకి 5, అడ్జసెంట్ సైడ్ ఎంత 4. కాట్ ఏ, కాట్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ మనకి వాల్యూ ఎంత 4, ఆపోజిట్ సైడ్ 3. ఇలా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ వాల్యూస్ తెలిసిపోయిన తర్వాత ఏ రేషియో అయినా, ఏ అప్లికేటివ్గా ఏ లెక్క అడిగినా మనం ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా మనం ఈ లెక్కలు చేయొచ్చు. మనం ఇంకా సింపుల్గా చేయాలంటే ఇక్కడ సైన్ ఏ వాల్యూ 3/4 అని తెలిసిన తర్వాత కొసెకన్ ఏ వాల్యూ, సైన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కొసెకన్ కాబట్టి ఈ 3/5కి రివర్స్లో మనం 5/3గా రాసేసుకోవచ్చు. అలాగే కాస్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెన్, కాస్ వాల్యూ 4/5, సీకెన్ ఏ వాల్యూ 5/4. అలాగే ట్యాన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాట్, ట్యాన్ వాల్యూ 3/4 కాబట్టి కాట్ వాల్యూ 4/3 అవుతుంది. అలా కూడా ఒక మెయిన్ రేషియోస్ మూడింటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రేషియోస్ని మనం మెయిన్ రేషియోస్ యొక్క వాల్యూస్ని రివర్స్లో వచ్చేసి రాసేవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మరో ఎగ్జాంపుల్ చూద్దాం. కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఎట్ R.
in which PQ equal to 29 units, QR equal to 21 units, and angle PQR equal to theta. Then find the values of, ఇందులో మళ్ళీ 2 separate sub sums ఇచ్చాడు. ఒకటోది cos square theta plus sin square theta, రెండోది cos square theta minus sin square theta. ఇక్కడ PQR అనే ఒక రైట్ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందని చెప్పాడు, R వద్ద ఉందని చెప్పాడు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకున్నాను. రైట్ యాంగిల్ ఇది. సో ఇక్కడ మనం ఆర్ని ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే రైట్ యాంగిల్ R వద్ద ఉందని వాడు మెన్షన్ చేశాడు కాబట్టి. ఇక పీక్యూలు మీకు నచ్చిన దగ్గర వేసేసుకోవచ్చు ఈ రెండింటిలో. పీక్యూ వాల్యూ 29 యూనిట్స్ ఇచ్చాడు. పీక్యూ 29, పీక్యూ అనేది ఇక్కడ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. క్యూఆర్ 21, క్యూఆర్ ఎంత అవుతుందంటే 21 యూనిట్స్. అయితే ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనే వాల్యూస్ లెక్కలు మనం చేయాలి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ వాల్యూస్ తెలిస్తే మనం అలాంటి లెక్కలైనా చేయొచ్చు అని అనుకున్నాం కదా. అయితే ఇక్కడ మనకి 1 సైడ్ వాల్యూ తెలుసు, 1 హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు, ఇంకా ఆ రిమైనింగ్ థర్డ్ సైడ్ వాల్యూ మనం కనుక్కోవాలి. యాంగిల్ PQR ఈక్వల్ టు థీటా. యాంగిల్ PQR అంటే క్యూ వద్ద మనకి ఎక్యూట్ యాంగిల్ ఉందని కూడా మెన్షన్ చేశారు. సరే, ఇప్పుడు థర్డ్ సైడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అన్నిటిని స్క్వేర్ చేసేయండి. ఫస్ట్ 29 స్క్వేర్ చేస్తే 841, 21 అని స్క్వేర్ చేస్తే 441. ఇక్కడ కాస్ థీటా వాల్యూ 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సైన్ థీటా వాల్యూ మనకి ఎంత వచ్చింది, 20/29, 20/29 హోల్ స్క్వేర్. 21 స్క్వేర్ బై 29 స్క్వేర్, 21 స్క్వేర్ అంటే 441 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400 బై 29 స్క్వేర్ అంటే 841. ఎంత వస్తుంది, 841/841 దట్ ఈక్వల్ టు 1. మనం సింప్లిఫై చేస్తే దాని వాల్యూ ఎంత వచ్చింది, 1. అలాగే సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ థీటా వాల్యూ మనకి 21/29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా 20/29 హోల్ స్క్వేర్. 441/841 మైనస్ 400/841 that equals to 41/841. ఇది మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 వచ్చింది. అలాగే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 41/841 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ your right triangle ABC, 8 cm, 15 cm and 17 cm are the lengths of AB, BC and CA respectively. AB length 8 cm. ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుందాం, దీన్ని ABC అనుకుందాం. B వద్ద రైట్ యాంగిల్ ఉంది అనుకుందాం. AB 8 cm, BC 15 cm, అలాగే CA 17 cm. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ వాడు ఇచ్చేసాడు. సో మనం ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ సైన్ A.
కాస్ ఏ అండ్ tan ఏ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ సైడ్ మనం సపరేట్గా మనం ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. 3 సైడ్స్ కూడా మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడుగా. సైన్ ఏకి సూత్రం ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా చేసేవచ్చు. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ 15, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సైడ్స్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఈ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ ఫార్ములాస్ గుర్తుండాలి. మనం లెక్క ఈజీగా చేసేవచ్చు. ఆపోజిట్ సైడ్ 15 బై హైపోటెన్యూస్ 17, కాస్ ఏ adjacent side by hypotenuse. adjacent side ఇక్కడ ఎంత మనకి 8 by 17. tan A opposite side by adjacent side. opposite side మనకి ఇక్కడ ఎంత 15, adjacent side 8. సో దిస్ వన్ ఇస్ ఓవర్. ఇలా మనకి 3 sides ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఇది ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. In right angle triangle ABC with right angle at B వద్ద రైట్ యాంగిల్ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ AC అనుకుందాం. Which small a equal to 24 units, small b equal to 25 units and angle BAC equal to theta. BAC అంటే A వద్ద acute angle థీటాగా తీసేసుకున్నాడు. Find cos theta, tan theta. Cos theta, tan theta ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాడు స్మాల్ ఏ ఈక్వల్ టు 24 ఇచ్చాడు, స్మాల్ బి ఈక్వల్ టు 25 ఇచ్చాడు. ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి అనేవి లెంత్ ఆఫ్ ద సైడ్స్. అయితే స్మాల్ ఏ అంటే ఏ సైడ్ అవుతుంది ఇక్కడ అంటే ఏ అనే వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్ స్మాల్ ఏ, బి అనే వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్ స్మాల్ బి, సి అనే వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్ స్మాల్ సి. అలా ఏ లెక్క ఇచ్చినా, ఏ చాప్టర్లో వచ్చినా ఏ లెక్క ఇచ్చినా స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిని ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఏ అనే వెర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ, బి అనే వెర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ స్మాల్ బి, సి అనే వెర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ స్మాల్ సి. అంటే ఇక్కడ ఏ 24 అంటే బీసీ ఇచ్చాడు, బి 25 అంటే హైపోటెన్యూస్ ఇచ్చాడు. మనకి థర్డ్ సైడ్ ఇక్కడ తెలియదు. ముందు థర్డ్ సైడ్ని ఐడెంటిఫై చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, స్క్వేర్ చేయండి. 25ని స్క్వేర్ చేయండి 625. అలాగే 24ని స్క్వేర్ చేయండి 576. ఇక్కడ ఈ పెద్ద వాల్యూల నుంచి చిన్న వాల్యూ తీసేయండి 949. దీనికి రూట్ కట్టేయండి. 49కి రూట్ ఎంత 7. అంటే ఈ థర్డ్ సైడ్ మనకి 7 వచ్చింది. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ థీటా కాబట్టి ఆపోజిట్ సైడ్ 24 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 7 అవుతుంది, హైపోటెన్యూస్ 25 అవుతుంది. సో మనం కాస్ థీటా వాల్యూ కావాలి. కాస్ థీటాకి ఏంటి రేషియో? కాస్ రేషియో ఎలా డిఫైన్ చేసాం? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వాల్యూ 7 బై హైపోటెన్యూస్ 25. tan theta రేషియోని ఎలా డిఫైన్ చేసాం? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ ఎంత 24, అడ్జసెంట్ సైడ్ 7. సో మనం ఈ విధంగా ఈ లెక్కని కంక్లూడ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ థర్డ్ సైడ్ కట్టేటప్పుడు మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏవైతే 2 సైడ్స్ ఇచ్చాడో వాటిని స్క్వేర్లు చేస్తారు. స్క్వేర్లు చేసి పెద్ద వాల్యూల నుంచి చిన్న వాల్యూ తీసేయండి, వచ్చిందానికి రూట్ కట్టండి. లేదు మీకు కొన్ని స్టెప్స్ వేసి చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకసారి మీకు ఇక్కడ మరలా చెప్తాను చూడండి అమ్మా. ఏదైతే తెలియని సైడ్ ఉందో దాన్ని ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్
ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. ఈ ఈక్వేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ 24 స్క్వేర్ అంటే 576, 25 స్క్వేర్ అంటే 625. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625లో నుంచి 576ని సబ్ట్రాక్షన్ చేస్తే 49. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు √49 అంటే 7. అలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. 5th వన్ చాలా ఇంపార్టెంట్ లెక్క ఇది. ఇఫ్ tan a ఈక్వల్ టు 4 then find sin a and cos a. సింపుల్ అండ్ ఇంపార్టెంట్. రైట్ ట్రయాంగిల్ తీసుకోండి, ఏబిసిగా నేమ్స్ ఐడెంటిఫై చేయండి. tan a అంటే ఏ దగ్గర మనకి ఏ వద్ద మనకి ఎక్యూట్ యాంగిల్ ఉందని మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. tan a 3 tan a ఈక్వల్ టు 4. దీన్ని ఎలా రాసుకుంటామంటే tan a ఈక్వల్ టు 4/3. tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ 4 అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ 3 అవుతుంది. ఇది ఏకి ఆపోజిట్ సైడ్, ఇది 4. ఇది ఏకి ఎడ్జసెంట్ సైడ్, ఇది 3. మనకి హైపోటెన్యూస్ కావాలి. 2 సైడ్స్ తెలుసు, హైపోటెన్యూస్ కావాలి. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 + 9 25, 25కి రూట్ కట్టాలి 5. ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ వాల్యూ రిమైనింగ్ 2 సైడ్స్ వాల్యూస్ కంటే పెద్దదే ఉంటుంది, ఎందుకంటే లార్జెస్ట్ సైడ్ కదా, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి సైన్ ఏ వాల్యూ, మనకి సైన్ ఏ రేషియోని ఎలా డిఫైన్ చేసాం? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ 4 బై హైపోటెన్యూస్ 5. కాస్ ఏ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఎంత మనకి ఇక్కడ 3 బై హైపోటెన్యూస్ 5. ఇలా సైన్ ఏ వాల్యూని కాస్ ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక 8th ప్రాబ్లం, 8th సమ్ చూడండి కొద్దిగా. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. బి వద్ద రైట్ యాంగిల్ ఉందంట. ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇఫ్ tan a ఈక్వల్ టు √3, tan a ఈక్వల్ టు √3, then find the values of sin a cos c plus cos a sin c, cos a cos c minus sin a sin c. ముందు tan a, what is the ratio of tan a? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ డినామినేటర్లో 1 వేసుకుంటే ఆపోజిట్ సైడ్ √3. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఏ, ముందు ఎక్యూట్ యాంగిల్ ఐడెంటిఫై చేయండి. ఏ వద్ద ఎక్యూట్ యాంగిల్ ఉంది. ముందు ఎక్యూట్ యాంగిల్ ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ మనకి క్లియర్గా తెలుస్తాయి. అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఇక్కడ మనకి √3. ఎడ్జసెంట్ సైడ్ ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 1. మనం ముందు హైపోటెన్యూస్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 1 + 3 4. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 కాబట్టి హెచ్ ఈక్వల్ టు √4 అంటే 2 వచ్చింది హైపోటెన్యూస్. ఇప్పుడు ముందుగా మనకి ఈ లెక్క sin a cos c plus cos a sin c కావాలి కాబట్టి ముందు ఆ లెక్కలో ఉన్న ఆ పార్ట్స్ని విడివిడిగా మనం ఫైండ్ అవుట్ చేసి ఉంచుకుందాం. sin a
అలాగే కాస్ ఏ, సైన్ సి, అలాగే కాస్ సి. ఈ వాల్యూస్ని ముందు మనం కనుక్కొని పక్కన పెడదాం. సైన్ ఏ అంటే ఏ అనే ఎక్యూట్ యాంగిల్ బేస్ చేసుకొని చెప్పాలి ఇక్కడ ఈ రెండింటికి. సైన్ ఏ, ఏకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఏకి ఆపోజిట్ సైడ్ √3 బై హైపోటెన్యూస్ 2. కాస్ ఏ, ఏకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఏ అనే యాంగిల్ ఎక్యూట్ యాంగిల్కి తీసుకొని, ఎందుకంటే ఏ ఎక్యూట్ యాంగిల్స్కి ఈ రెండింటికి ఇచ్చాడు హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఇక్కడ 1 బై హైపోటెన్యూస్ 2. సైన్ సి, కాస్ సి, ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్ సీలు ఇచ్చాడు. సీని ఎక్యూట్ యాంగిల్గా తీసుకొని మనం చేయాలి. సికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇది సి. సికి ఆపోజిట్ సైడ్ అంటే 1 అవుతుంది. ఇదిగోండి సికి ఆపోజిట్ సైడ్ 1/2. కాస్ సి, సికి ఎడ్జసెంట్ సైడ్ √3 బై హైపోటెన్యూస్ 2. సికి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ √3/2. ఇలా ఈ 4 వాల్యూస్ని మనం ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి స్టార్టింగ్. తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన లెక్కని మనం చూద్దాం. ఫస్ట్ వన్, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సైన్ ఏ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, సైన్ ఏ √3/2. అలాగే కాస్ సి వాల్యూ మనకి ఇక్కడ ఎంత, కాస్ సి √3/2. ఇదిగోండి కాస్ సి √3/2 ఇంటూ √3/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత చూద్దాం, 1/2 ఇంటూ సైన్ సి వాల్యూ అది కూడా 1/2. √3/2 ఇంటూ √3/2. న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, డినామినేటర్ మల్టిప్లై చేసేయండి. √3 ఇంటూ √3 √9, దట్ మీన్స్ 3. 2 ఇంటూ 2 4, 3/4 ప్లస్ 1 1s are 1, 2 2s are 4. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. 3 + 1 4/4 దట్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ లెక్క ఆన్సర్. ఇంకా సెకండ్ వన్ చూద్దాం. అందులో సెకండ్ పార్ట్, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఓకే, కాస్ ఏ వాల్యూ ఇక్కడ ఎంత, కాస్ ఏ వాల్యూ 1/2. కాస్ ఏ 1/2 ఇంటూ కాస్ సి. కాస్ సి వాల్యూ ఇక్కడ మనకి ఎంత, కాస్ √3/2. ఎంతమ్మా, √3/2 మైనస్ సైన్ ఏ √3/2. సైన్ ఏ ఎంత, √3/2 ఇంటూ సైన్ సి 1/2. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే √3/4 మైనస్ √3/4 ఈక్వల్ వాల్యూస్ కాబట్టి ఆన్సర్ 0. అదమ్మా, నేను మీకు ఇంతవరకు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సొల్యూషన్స్ ఇచ్చాను. అలాగే అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్లో కూడా ఇంపార్టెంట్ లెక్కలు చెప్పేశాను. నేను ఏవైతే చెప్పని లెక్కలు ఉన్నాయో ఆ ఎక్సర్సైజ్లో ఉండేవి, అవి మీరు చేసి నాకు పంపించండి. ఓకేనా? మీకు ఏమైనా అర్థం కాకపోతే మీకు యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు నాకు
చెప్పండి, ఎక్కడ ఏ స్టెప్ అర్థం కాలేదో మీకు మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.